పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త, మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవిత గాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి వారు నిర్వహించిన అనేక ఉద్యమాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మనం 1962లో భారత్కు చైనాకు మధ్య యుద్ధం జరుగుతున్న వేళ ఏం జరిగిందో తెలుసుకుందాం. అది లవణం అమెరికా ప్రయాణానికి సంబంధించిన సమయం. 1962లో చైనాకి మన దేశానికి మధ్య ఘర్షణ జరిగింది. అప్పుడు వరల్డ్ పీస్ బ్రిగేడ్, భారతదేశంలో గాంధేయులు కలిసి ప్రభుత్వాల మధ్య వచ్చిన ప్రజల మధ్య స్నేహ వాతావరణం చెడిపోకూడదు అనే భావంతో ఢిల్లీ పికింగ్ అంతర్జాతీయ మైత్రి యాత్ర ప్రారంభించాలని ఒక పాదయాత్రను ప్రతిపాదించారు. దీనిని జవహర్లాల్ నెహ్రూ బలపరిచారు. కానీ చైనా నుంచి సమాధానం లేదు. 1963 మార్చిలో ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్ఘాట్ నుండి బయలుదేరి ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, అస్సాం రాష్ట్రాల గుండా చైనా సరిహద్దు దాపులకు చేరింది ఈ పాదయాత్ర బృందం. దారి పొడుగునా అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి యుద్ధం సాధనం కారాదని, శాంతియుతంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, సమస్యలు పరిష్కరించుకునే సాధనాలలో హింస పాలును రాను రాను తగ్గించడమే నాగరికత అని ఈ యాత్ర ప్రచారం చేసింది. అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, జపాన్ దేశస్థులు గల యాత్రలో భారతీయ ప్రతినిధుల్లో లవణం కూడా ఒకరు. అప్పుడు అమెరికా నుంచి ఉన్న డాక్టర్ జార్జ్ విల్లభీ లవణానికి బాగా సన్నిహితులయ్యారు. ఈ యాత్ర చైనాలో ప్రవేశించుటకు చైనా ప్రభుత్వం అనుమతిని నిరాకరించడంతో 1964 జనవరి 30న అర్ధంతరంగా ముగించవలసి వచ్చింది. జార్జ్ విల్లభీ లవణం కంటే 15 సంవత్సరాలు పెద్దవారు. లవణానికి అంతర్జాతీయ అనుభవానికి అవకాశాలు కల్పిస్తూ ఇంకా ఎక్కువ రాణించగలడని విల్లభీ భావించారు. అందుచేత 1966లో మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వాన అమెరికాలో జరిగిన నల్లవారి సమాన హక్కుల ఉద్యమాన్ని అధ్యయనం చేయుటకు ఒక క్వేకర్ సంస్థ నుండి జార్జ్ విల్లభీ స్కాలర్షిప్ ఇప్పించారు. అయితే ప్రయాణ ఖర్చులు మాత్రం మనం పెట్టుకోవాలి. టికెట్టుకు 5,000 రూపాయలు కావాలి. అంత డబ్బు ఎలా తేవడం? ప్రయాణ ఖర్చులు సేకరించుటకు ఇతరత్రా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. మామూలుగా ప్రయాణ ఖర్చులు ఇవ్వడానికి అవకాశం ఉన్న సంస్థలు లవణానికి డిగ్రీ లేదు కనుక ఇవ్వలేమని అన్నారు. దీంతో అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. 1963లో గోరా గారి షష్ఠి పూర్తి సన్మానం జరిగినప్పుడు మిత్రులందరూ వసూలు చేసి ఇచ్చిన నిధిలో అనారోగ్యంగా ఉన్న కార్యకర్తలకే వైద్య సదుపాయం కొరకు కొంత సహాయాలు చేయగా మిగిలిన 5,000 రూపాయలే షష్ఠిపూర్తి సంఘం కార్యదర్శి శ్రీ లోకాల చిరంజీవిరావు గారి పేర బ్యాంకులో ఉంది. అప్పుడు షష్ఠిపూర్తి సన్మాన సంఘానికి చెందిన పెద్దలు పరస్పరం సంప్రదించుకొని లవణం అమెరికా వెళ్లడం గోరా గారి భావాల ప్రచారానికి ఉపయోగపడగలదని, అందుచేత లవణం ప్రయాణ ఖర్చులకు ఈ డబ్బు సద్వినియోగం కాగలదని భావించి గోరా గారికి ఆ రకంగా తెలియచేశారు. అలా గోరా గారి షష్ఠి పూర్తికి వచ్చిన నిధి నుంచి మిగిలిన 5,000 లవణానికి ఇవ్వడం ద్వారా 1966 సెప్టెంబర్లో లవణం అమెరికా వెళ్ళగలిగాడు. అందరూ ఆశించినట్లుగానే లవణం అమెరికాలో నాస్తిక కేంద్రం కార్యక్రమాల గురించి, నాస్తికత్వం గురించి, గోరా గారి భావాల గురించి అనేక ఉపన్యాసాలిచ్చి ఎన్నో పరిచయాలు పెంపొందించాడు. అంతేకాక గోరా గారి ఇంగ్లీషు వ్యాసాలను సైక్లోస్టైల్ పుస్తకంగా తయారు చేసి ఉత్తర అమెరికా అంతా నాస్తికులు, హేతువాదులు, హ్యూమనిస్టులు, గాంధేయ భావాలు కలిగిన వారికి పంపించారు. అమెరికా, కెనడా హ్యూమనిస్టు సంఘాలతో పరిచయాలు సాధించడమే కాక తిరుగు ప్రయాణంలో జపాన్, దక్షిణ కొరియా హ్యూమనిస్టు సంఘాలను కూడా కలుసుకున్నారు. వారు ఏర్పరిచిన సభలలో ప్రసంగించారు. వీటితో పాటు అంతర్జాతీయ హ్యూమనిస్టు సంఘంలో కూడా
మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. లవణం అమెరికా యాత్ర ఎడల అందరూ సంతృప్తిని, సంతోషాన్ని వెలిబుచ్చారు. ఒక విధంగా నాస్తిక కేంద్రం కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి 1 సంవత్సరం పాటు అమెరికా, కెనడా, జపాన్, కొరియా, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్లు లవణం వెళ్ళి రావడం పునాదులు వేసింది. 1970లో అమెరికాలో జరిగిన అంతర్జాతీయ హ్యూమనిస్ట్ మహాసభలలో మొట్టమొదటగా గోరా గారు పాల్గొనడానికి ఆయన ప్రపంచ పర్యటనకు లవణం అమెరికా వెళ్ళి రావడం బాగా తోడ్పడింది. అప్పుడు అమెరికా నుంచి లవణం వ్రాసిన వ్యాసాలు తెలుగు పాఠకులను బాగా ఆకర్షించాయి. 1970లో గోరా గారు అమెరికా వెళ్ళినప్పుడు చాలా చోట్ల గోరా గారిని లవణం తండ్రి అని పరిచయం చేశారట. అందుకు గోరా గారు కూడా ఎంతో సంతోషించారు. ఈరోజు మనం లవణం గారు నాస్తిక ప్రచారంలో భాగంగా అమెరికాకు వెళ్ళి రావడం గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.